అది ఓ బాంబు కాదు, అది మన భవిష్యత్తుపై పడిన మచ్చ. ఇది యుద్ధం కాదు, బాధితుల కథ. ఇది కేవలం ఓ ఆపరేషన్ కాదు, ఇది ఓ సింధూరం కోసం చేసిన పోరాటం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత మహిళలపై జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసే సమయం వచ్చింది. భారత మహిళలను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన భారత ఆర్మీ సాహస గాథ ఇది. పహల్గామ్ సంఘటనతో ఊగిసలాడుతున్న ఆ విషపు చేతుల్ని నరికేందుకు, మన సింధూరాన్ని కాపాడేందుకు తలపడ్డ యుద్ధం ఇది. దీనిని ఆపరేషన్ సింధూర్ అని పిలవడానికి కారణం ఏమిటి అంటే, పహల్గామ్ ఉగ్రదాడిలో ఆడవారు చూస్తుండగానే వారి భర్తలను చంపి ఆడవారికి సింధూరాన్ని దూరం చేశారు. కావున దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. వారి భర్తలు చనిపోతున్నప్పుడు వారి నేల రాలిన ఆ కన్నీటి బొట్టు రగిలిపోయింది. ఐదోతనం తుడిచేస్తే నుదుటిన చెరిగిన ఆ సింధూరం విస్ఫోటనమైంది. రక్కసి మూకలు నక్కి ఉన్న చోటును మృత్యు మేఘమే కమ్మేసింది. త్రివిధ దళాల సాక్షిగా మిస్సైళ్ల రూపంలో దూసుకెళ్లి ఉగ్ర మూకలను మట్టు పెడతానని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఇది ఇక్కడితో ఆగిపోదని గట్టి హెచ్చరిక పంపింది. అమాయకులను చంపడం కాదు, బాధ్యులను ఏరిపారేయడమే లక్ష్యమని భారత్ పాక్ మీదకు గట్టి సవాల్